1701లో అమెరికాలో యేల్ యూనివర్సిటీని 10 మంది దేవుడి సేవకులు ప్రారంభించారు. వారి ఉద్దేశం ఏంటంటే, అక్కడికి వచ్చేటువంటి ప్రతి విద్యార్థి కూడా దేశానికి, సంఘానికి దీవెనకరంగా, ఉపయోగకరంగా ఉపాధిని కలిగి ఉండాలని. దానికి మొదటి రెక్టర్‌గా అబ్రహాం పియర్సన్ ఆయన దాని బాధ్యత చేపట్టాడు. ఆయన కూడా ఏం చెప్పాడంటే, ఈ తరానికి దేవుడికి సేవ చేసేటువంటి వారిని దీంట్లో మేము సిద్ధపరుస్తాం. సో యేల్ యూనివర్సిటీ ప్రపంచంలో ప్రముఖ యూనివర్సిటీస్‌లో ఒక యూనివర్సిటీగా స్టిల్ ఇప్పటికి కూడా పేరుగాంచినటువంటి యూనివర్సిటీ. సో అబ్రహాం పియర్సన్ యొక్క మార్గదర్శకత్వంలో యేల్ విద్యార్థులందరూ కూడా ప్రతిరోజు ఉదయము, మధ్యాహ్నం 2 సార్లు ప్రార్థనకు కూడుకునేవారు. ప్రార్థనలు జరిగేవి, బైబిల్ స్టడీలు జరిగేవి. ఆ తర్వాత వారి యొక్క విద్యా బోధన అన్నీ కూడా వారికి ఇవ్వబడేవి. ఆయన కాలంలో, ఆయన రెక్టర్‌గా ఉన్నటువంటి టైంలో ప్రతి 100 మందిలో 80 మంది దేవుడి సేవకులుగా తయారయ్యేవారు. ఆఫ్‌కోర్స్ ఇప్పుడు మన కాలంలో యేల్ యూనివర్సిటీ ఆ రకంగా లేదు, అది దురదృష్టకరం. కానీ ప్రారంభంలో దాదాపు 200 సంవత్సరాల వరకు అది దేవుడి యొక్క భయముతో, దేవుని యందు భక్తితో విద్యాబుద్ధుల్ని నేర్పించడం, నేర్చుకోవడం అనేది చాలా చక్కగా చేస్తూ వచ్చింది. ప్రపంచ ప్రముఖ దేవుని సేవకుడిగా గుర్తింపబడినటువంటి జోనథన్ ఎడ్వర్డ్స్ 13 ఏళ్ల వయసులో యేల్ యూనివర్సిటీలో విద్యార్థిగా చేరాడు. 17 ఇయర్స్‌కి యేల్‌లో హైయెస్ట్ ఆనర్స్‌తో గ్రాడ్యుయేట్‌గా బయటకు వచ్చాడు. తర్వాత అక్కడ ఇన్‌స్ట్రక్టర్‌గా కొంతకాలం పనిచేశాడు. అండ్ ఆయన గ్రాడ్యుయేషన్ సెరమనీలో ఏమన్నాడంటే, దేవుని యందు లోతైన గాఢమైన ఆనందము నాకు కలుగుచున్నది. అండ్ ఆ తర్వాత ఆయన ఒక పాస్టర్ అయ్యాడు. అండ్ గొప్ప తీర్మానాలతో దేవుడి కొరకు సేవ చేశాడు. ప్రపంచంలో ఒక స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఆయన తర్వాత డేవిడ్ బ్రెయినర్డ్ అనేటువంటి మరొక ప్రముఖ విద్యార్థి, మిషనరీగా మారినటువంటి దేవుడి సేవకుడు యేల్ యూనివర్సిటీ నుండి వచ్చినటువంటి విద్యార్థి. ఆయన అమెరికాలో ఉన్నటువంటి ఇండియన్స్కి మిషనరీగా జీవించాడు. దేవుడికి తన జీవితాన్ని సేవలో ధారపోశాడు. ఆ తర్వాత వచ్చినటువంటి వ్యక్తి పేరు తిమోతి డ్వైట్. ఈయన యేల్ గ్రాడ్యుయేటే. తర్వాత ఇతడు సువార్థికుడిగా, దేవుని సేవకుడిగా, విద్యావేత్తగా, ఎడ్యుకేటర్గా మారాడు. అండ్ ఆ తర్వాత ఇతడు యేల్ యూనివర్సిటీకి ప్రెసిడెంట్ అయ్యాడు. అండ్ ఆ సమయంలో ఆయన విద్యార్థులను చాలా చక్కగా దేవుడి కొరకు సిద్ధపరిచేవాడు. గొప్ప ఉజ్జీవం వచ్చింది. ఆ తర్వాత వచ్చినటువంటి మరొక ప్రముఖుడి పేరు బెంజమిన్ సెలిమెన్. ఇతడు తన యొక్క జీవితంలో ఒకానొక ఉజ్జీవ సభలో, అంటే యేల్ విద్యార్థుల కొరకు పెట్టినటువంటి కూడికలో వాక్యం విని రక్షించబడ్డాడు. తర్వాత అక్కడ ఇన్స్ట్రక్టర్ అయ్యాడు. తర్వాత ఇతడు అక్కడ ప్రెసిడెంట్ అయ్యాడు. అండ్ ఇతడు అమెరికన్ సైంటిస్టులలో ఒక పేరుగాంచినటువంటి సైంటిస్ట్గా నిలిచిపోయాడు. ఆయన తన పుస్తకంలో ఏమని రాశాడు, యేల్ కాలేజ్ ఒక చిన్న మందిరం, దాంట్లో నిరంతరం ప్రార్థన, నిరంతరం దేవుడికి స్తుతి అనేది అర్పించబడుతూ ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి అత్యధిక విద్యార్థులు దేవుడి యందు భయం భక్తి కలిగినటువంటి వారు. కొంతమంది విద్యార్థులు ఇంకా విశ్వాసంలోనికి రాకపోయినప్పటికీ అక్కడున్న ప్రార్థనా కూడికల్లో వారు పాల్గొన్నప్పుడు చాలా గౌరవముగా అండ్ దేవుడికి లోబడి భయపడేటువంటి ఆ మర్యాదను చూపిస్తూ వారు పాల్గొనేవారు. సో ఈ ప్రకారం మనం చెప్పుకుంటూ పోతే యేల్ యూనివర్సిటీ నుండి బయటకు వచ్చినటువంటి ప్రముఖులు ఇటు విద్యారంగంలో, మేధస్సులో, అటు భక్తిలో, విశ్వాసంలో దేవుడికి లోబడి విధేయత చూపించి అనేకులను తాకి వారిని దీవెనలోనికి నడిపించుటలో వారు పేరెన్నిక కలిగినటువంటి వారు. అట్లాంటి వారిలోనే ఇంకొక వ్యక్తి పేరు విలియం డబ్ల్యూ బార్డన్. మరి ఈయన ఒక ధనికుడు. ఆ ధనం అంతటిని కూడా ఆయన దేవుని సేవ కోసం ఇచ్చేశాడు. చైనాలో ఉన్నటువంటి ముస్లింల మధ్యకి వెళ్ళి దేవుడి సేవ మిషనరీగా చేద్దామనుకున్నాడు. చాలా బ్రిలియంట్ పర్సన్. ఆయన కాలేజీలో చేరిన తర్వాత అక్కడ ఉన్నటువంటి 1300 అండర్ గ్రాడ్యుయేట్స్ కొరకు బైబిల్ క్లాసెస్ ఏర్పాటు చేశాడు. 1300లో 1000 మంది విద్యార్థులు ఆయన యొక్క బైబిల్ స్టడీ క్లాసెస్లో పాల్గొనేవారు. కానీ అతడు యవ్వన కాలంలోనే మరణించాడు కనుక అతడు ఎక్కువగా దేవుడి కొరకు వాడబడలేకపోయాడు. బట్ ఆయన యొక్క సాక్ష్యము, ఆయన యొక్క జీవిత ప్రభావం ఇప్పటికి కూడా ప్రపంచంలో చాలామంది మీద ఉంది. సో యేల్ యూనివర్సిటీ ప్రారంభము, వారి ఉద్దేశం ఏంటంటే దేవునిపై భయభక్తులు అండ్ విద్యాబుద్ధులు. కేవలం విద్యాబుద్ధులు కాదు, దేవునిపై మొదట భయభక్తులు, ఆ తర్వాత ఆయన కృప, ఆయన యొక్క అనుగ్రహము చేత మంచి విద్యాబుద్ధులు. అట్లా దేశానికి, సంఘానికి రెండిటికి ఒక పరిపూర్ణమైనటువంటి మనిషిగా విద్యార్థి వాడబడాలి. అట్లా దేవుడు మహిమపరచబడాలి. అట్లా సమాజానికి
క్షేమము చేకూరాలి. బిబ్లికలీ స్పీకింగ్, వాక్యానుసారంగా మాట్లాడితే అనే క్రిస్టియన్ పాడ్కాస్ట్కి మీలో ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు విశిష్టమైన నామమున శుభాలు అండ్ స్వాగతం. ఈరోజు మన ఎపిసోడ్లో మొదటి కొరింథీ 10:31 కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి అని రాయబడింది. నా విశ్వాసులకి అక్కడ ఉన్నటువంటి మీరు నేపథ్యాన్ని, కాంటెక్స్ట్ని చూస్తే వారు ఏమి తినాలి ఏమి తినకూడదు అన్నటువంటి ఒక సందేహాన్ని, ప్రశ్నను వెల్లబుచ్చినప్పుడు అపోస్తులైనటువంటి పౌలు ప్రశ్నకి జవాబు రాస్తున్నాడు. భోజనం చేసినా పానం చేసినా మీరేం చేసినా దేవుడి మహిమ కొరకే సమస్తాన్ని చెయ్యాలి. ఈరోజు మన అంశం ఏంటంటే ఎగ్జామ్స్. అయ్యో పరీక్షలు. అయ్యో పరీక్షలు అన్నది మన యొక్క టాపిక్ ఈరోజు. సో ఇక్కడ భోజనము చేసినా పానము చేసినా మీరేమి చేసినను అని ఆయన అన్నాడు కదా, సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. సో మీరేమి చేసినను అన్న దాని తర్వాత మీరు ఫర్ ఎగ్జాంపుల్ మన సబ్జెక్టుకి సంబంధించి పరీక్ష రాసినను అని మీరు పెట్టుకోండి. ఆ రకంగా దాన్ని తీసుకోండి. మీరు పరీక్ష రాసినను దేవుని మహిమ కొరకు చేయుడి, దేవుని మహిమ కొరకు రాయుడి. జస్ట్ ఒక 2-3 దినాల క్రితమే ఒక స్టూడెంట్ మరి నా దగ్గరికి ప్రార్థన కోసం వచ్చాడు. అండ్ ఆ స్టూడెంట్ ప్రేయర్ కన్నా ముందు నాకు ఇట్లాంటి రిక్వెస్ట్ చెప్పాడు. నాకు ఎన్ని మార్కులు వస్తే దేవుడికి మహిమ వస్తుందో, అండ్ నేను ఎక్కువ మార్కులు వస్తే అతిశయించి గర్వించకుండా మీరు నా కోసం ప్రేయర్ చేయండి. నాకు ఎన్ని మార్కులు వస్తే దేవుడికి మహిమ వస్తుందో అట్లా, అండ్ ఎక్కువ మార్కులు వచ్చినందుకు నేను గర్వించకుండా అట్లా మీరు నా కోసం ప్రేయర్ చేయండి. ఎందుకంటే ఈ వారం పరీక్ష రాస్తున్నాడు. సో అతడు చెప్పినప్పుడు నేను ప్రార్థన చేశాను, అతనికి 2 మాటలు చెప్పాను. దాని తర్వాత నాకు ఈ ఆలోచన వచ్చింది పరీక్షల గురించి. అండ్ ముఖ్యంగా క్రైస్తవ విద్యార్థులు పరీక్షలు వచ్చినప్పుడు ఎట్లా వాటి గురించి ఆలోచించాలి, ఎట్లాంటి అవగాహన ఉండాలి, ఎట్లాంటి సిద్ధపాటు ఉండాలి, ఏ ప్రకారము వారు దేవుడి యొక్క కృప అనుగ్రహాల చేత వాటిలో శ్రేష్టమైనటువంటి ఫలితాలు సాధించాలి. నా వాక్యము విశ్వాసులకి, క్రీస్తు యేసునందున్నటువంటి ఆయన ప్రజలకి, ఆయన యొక్క స్వరక్తం ఇచ్చి సంపాదించబడినటువంటి వారికి, వారు ఏ వయస్కులైనా, విద్యార్థులైనా, ఉద్యోగులైనా, వ్యాపారస్తులైనా, వ్యవసాయకులైనా, ఎవరైనా అందరికీ వర్తిస్తుంది. సో ప్రతి ఒక్కరూ ఏమి చేయాలి అంటే వారి జీవితంలో ప్రతి విషయము కన్నా పైన దేవుని మహిమను పెట్టాలి. సో దేవుడి మహిమ అన్నిటికన్నా ముఖ్యమైనది, దేవుడి మహిమ అన్నిటికన్నా మిన్నైనది, దాని తర్వాతే ఏదైనా. సో ఏం చేసినా కూడా దేవుడి మహిమ కొరకే. దేవుడికి మహిమ వచ్చేందుకు మనము పాటుపడాలే తప్ప దేవుడికి మహిమ రాకుండా మనం పాటుపడి ఫలితాలు సాధిస్తే లాభము లేదు. సో ఈరోజు నా పరీక్షలు మనకి ప్రతి సంవత్సరం వస్తాయి. ఆయా సీజన్స్లో పరీక్షలు వస్తాయి, రకరకాల పరీక్షలు వస్తాయి. ముందుగానే నేను ఒక మాట ఒప్పుకుంటాను, నేను అకాడమిషియన్ని, ఎడ్యుకేటర్ని కాదు, విద్యావేత్తని కాను, నేను ఎక్స్పర్ట్ని కాను. సో దాని గురించి నేను ఎక్కువ మాట్లాడను. కానీ నేను ఒక దేవుడి సేవకుడిని, గాడ్ సర్వెంట్గా దేవుడి వాక్యం నుండి కొన్ని సత్యాలు మీ ముందుకు తీసుకుని వచ్చి పెడతాను. ఆ ప్రకారం మీరు ఆలోచించండి. ఈ కార్యక్రమం పేరే బిబ్లికలీ స్పీకింగ్, వాక్యానుసారంగా మాట్లాడితే. సో దీంట్లో అంతా వాక్యానుసారంగా మీరు ఆలోచించేందుకు నేను ప్రార్థనాపూర్వకంగా చేసే ప్రయత్నం. సో పరీక్షలు అనగానే చాలామంది క్రైస్తవ తల్లిదండ్రులకి, క్రైస్తవ విద్యార్థులకి మన కాలంలో ముఖ్యంగా ఈ మొదటి కొరింథీ 10:31 పూర్తిగా వారు గుర్తే చేసుకోరు, మర్చిపోతారన్నమాట. మీరేం చేసినా కూడా, మీరు పరీక్షల కొరకు సిద్ధపడిన, పరీక్షలు రాసిన, పరీక్షల్లో ఫలితాలు సాధించాలనుకున్న సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి అన్నది మర్చిపోతారు. సో ఎగ్జామ్ అనగానే ఆ కుటుంబం అంతా కూడా టెన్షన్తో నిండిపోతుంది. ఇక ఆ కుటుంబం అంతా కూడా పరీక్షల కొరకు సిద్ధపడినప్పుడు టైం టేబుల్స్ తయారు చేస్తుంది. ఆ టైం టేబుల్స్లో అన్నింటినీ కట్ చేయడం మొదలు పెడతారు. ఇక పరీక్ష రాయడము, చాలా బాగా రాయడము, గొప్ప మార్కులు సంపాదించడము, అందరికన్నా పైన ఉండడము. సో టాప్ ర్యాంకర్గా, టాప్ స్టూడెంట్గా, మెరిట్ స్టూడెంట్గా రావడం కనుక తరోగా పరీక్షల కోసం వారు చదువుకోవడానికి వారిక మిగతా కార్యక్రమాలన్నింటినీ కూడా తీసేసి పక్కన వేసేస్తారు. వారి దృష్టి, ధ్యానం అంతా కూడా పరీక్షల మీదే ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే
యుద్ధ రంగంలో సైన్యము యుద్ధం చేయడానికి ఎట్లా అహర్నిశలు దానికే అంకితమై ఉంటుందో, అట్లా విద్యారంగపు పరీక్షల పోటీల్లో మరి కుటుంబం అంతా కూడా రాసేవారే కాదు, వారి చేత రాయించే తల్లిదండ్రులు, తోబుట్టువులు అందరూ కూడా ఆ యొక్క రంగంలోనికి దిగిపోతారు. నానా రకాలుగా రివిజన్ చేస్తారు, నానా రకాలైనటువంటి స్టడీ మెథడ్స్ వాడతారు, ట్యూషన్లకు వెళ్తారు, స్పెషల్ క్లాసులు, ఇప్పుడైతే మనకి ఆన్లైన్ క్లాసులు, గైడ్ బుక్లు రకరకాలుగా ఉన్నాయి. ఒకప్పుడు మేము చదువుకునేటువంటి దినాల్లో లోకం ఇంత టెక్నాలజికలీ అడ్వాన్స్డ్గా లేనప్పుడు, ఇన్ని గ్యాడ్జెట్స్ లేనప్పుడు, అప్పుడు మరి 10th క్లాస్ పరీక్ష అంటే ముఖ్యమైనది, ఇంటర్మీడియట్ 12th పరీక్ష అంటే ముఖ్యమైనది, గ్రాడ్యుయేట్ అంటే ముఖ్యమైనది, పీజీ ముఖ్యమైనది, ఎంఫిల్ ముఖ్యమైనది, పిహెచ్డి ముఖ్యమైనది. కానీ ఇప్పుడు నా కాలంలో నర్సరీ కోసం ఎంట్రన్స్ పరీక్ష, అప్పుడే వాడు ఇంకా బుడబుడు నడకలు ఇంకా మానలేదు, వాడిని దాంట్లో వేయడానికి 3 ఏళ్ళకి 2.5 ఏళ్ళకి వాడికి ఎంట్రన్స్ పరీక్ష, ఎల్కేజీ ఓడికి పెద్ద పరీక్ష, ఎల్కేజీ ఓడికి చెమట్లు, తల్లిదండ్రులకి కుస్తీలు, ఇక చెప్పనవసరం లేదు. స్కూల్లో ఎంట్రన్స్ కోసం పరీక్ష, తర్వాత ప్రతి కేజీ నుండి పీజీ వరకు పరీక్ష, అండ్ పిల్లలు అదిరిపోయేటట్టు వారిని ఇక పరీక్షల కొరకు సిద్ధపరచడం అనేది మన తరానికి అలవాటైపోయింది. సో ఈ పరీక్షల సమయంలో మెడిటేషన్ అంతా కూడా, ధ్యానం అంతా కూడా దాని మీదే, మోటివేషన్ అంతా కూడా దాంట్లో మేము ఎట్లాగైనా మంచి ఫలితాలు, రిజల్ట్స్ సాధించాలి, దాంట్లో ఏమీ తప్పు లేదు. మనిషిని దేవుడు తన పోలికలో తన స్వరూపమందు సృష్టించాడు, మనిషికి విస్తృతమైనటువంటి సామర్థ్యమును, పొటెన్షియల్ని దేవుడిచ్చాడు, ఇంటలెక్ట్ని అంటే మేధస్సునిచ్చాడు, తెలివితేటలనిచ్చాడు, బుద్ధి జ్ఞానములనిచ్చాడు. వాటిని దేవుడి మహిమ కొరకు మంచి మెరిట్ స్టూడెంట్గా, శ్రేష్టమైన విద్యార్థిగా, వివేకము కలిగిన అందరికన్నా మిన్నైన విద్యార్థులుగా అవడంలో ఏమీ పొరపాటు లేదు. అది మనం అందరము చెయ్యాలి, క్రైస్తవులు కూడా చెయ్యాలి. కానీ కేవలము దానికోసమే మనల్ని మనము అంకితము చేసుకోకూడదు. దానికోసం పాటు పడుతున్నప్పుడు దేవుణ్ణి మూలన పెట్టకూడదు, దేవుడి విషయములను మూలన పెట్టకూడదు. ఇప్పుడేంటి అంటే కాంపిటేటివ్ ప్రపంచం, పోటీ ప్రపంచం, అన్ని పోటీ పరీక్షలే, కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో ఇంట్లో ఆ కాంపిటీషన్ యొక్క సెగ మరి విపరీతంగా తాకుతుంది కనుక దానికోసమే ఇక బంధువులు వస్తే అదే మాట, స్నేహితులు వస్తే అదే మాట, విద్యార్థులకు అవే మాటలు, టీచర్లు అవే మాటలు, ఎక్కడ చూసినా అవే మాటలు కనుక ఇక వాళ్ళు దాని చేత బలైపోయేటువంటి వారు ఎక్కువ. ఇక వారు ఆ టైంలో ఇంకేమీ ఆలోచించరు, ఎగ్జామ్లో పాస్ అవ్వడం. ఇట్లాంటి ట్రిమెండస్ ప్రెషర్ అంటే విపరీతమైన విస్తృత స్థాయి ఒత్తిడి విద్యార్థి మీద పడుతుంది కనుక, లేత మనుష్యుల మీద అంటే పసి పిల్లల మీద పడుతుంది కనుక, టీనేజర్స్ని మీరు తీసుకుంటే 13, 14, 15, 16, 17, 19 వరకు వారికి తట్టుకోలేనంత ఒత్తిడి అందరి వలన వచ్చి పడుతుంది కనుక ఈ మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా ఆత్మహత్యలు పెరిగాయి, సూయిసైడ్లు పెరిగాయి. జపాన్లో చాలామంది సూయిసైడ్ చేసుకుంటారు, కొరియాలో విద్యార్థి మంచి మార్కులు రాకపోతే ఫెయిల్ అయితే సూయిసైడ్ చేసుకుంటారు, ఇండియాలో కూడా అట్లాగే పెరిగిపోతూ వచ్చింది. సో వారు ఒకవేళ వీక్ స్టూడెంట్స్ అనుకుందాం, అంతగా వారికి తెలివితేటలు లేవనుకుందాం, వారు ఏం చేస్తారు, ఈధర్ కాపీ అయినా కొడతారు, చీటింగ్ చేస్తారు, లేకపోతే వారికి మంచి మార్కులు రాకపోతే ఎవరికి తల చూపించే లేకపోతే ముఖం చూపించే అవకాశం లేదని పోయి మరణిస్తారు. మన దేశంలో 2022 డేటా ప్రకారము, ఎన్సిఆర్బి అంటే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారము భారతదేశంలో ఎక్కువ శాతం ఆత్మహత్యలు ఎవరు చేసుకుంటున్నారంటే సదర్న్ స్టేట్స్, ఈ దక్షిణాది రాష్ట్రాలు అండ్ యూనియన్ టెరిటరీస్. నార్త్ ఇండియాలో వారి గురించి మామూలుగా మనుషులు ఏమంటారంటే వాళ్ళు కొంచెం మొద్దులు, ఎక్కువ చదవరు, బీహారీలు పెద్దగా చదవరు, అందుకనే కూలి పనులు చేస్తారు, ఉత్తరప్రదేశ్ వాళ్ళు పెద్దగా చదవరు, లేకపోతే రాజస్థాన్ వాళ్ళు పెద్దగా చదవరు, అందుకనే మార్వాడీలు కిరాణా దుకాణాలు పెడతారు, మన సౌత్ ఇండియన్లే మరి టెక్కీలు అవుతారు, మన సౌత్ ఇండియన్లే ప్రపంచ రాష్ట్రాలకు దేశాలకు వెళ్ళి అక్కడ మరి గూగుల్కి సీఈఓ అవుతారు, మైక్రోసాఫ్ట్కి సీఈఓ అవుతారు, లేకపోతే ఇంకో దానికి అవుతారు అనేది మనకున్నటువంటి ఒక అవగాహన. సో ఎక్కువ శాతం 29% ఇక్కడే విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. 2022లోనే ఎన్సిఆర్బి లెక్క ప్రకారం 13,044 స్టూడెంట్ సూయిసైడ్స్ జరిగాయి. అండ్ వారు తర్వాత ఇంకొక లెక్క చెప్పారు, IC3 రిపోర్ట్ ప్రకారము
2013 నుండి 2022 వరకు ఈ 10 సంవత్సరాల కాలంలో 1,03,961 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. 2003 నుండి 2012 వరకు, అంటే ఈ దశకం కన్నా ముందున్నటువంటి డికేడ్లో మాత్రము చాలా తక్కువ ఆత్మహత్యలు జరిగాయి. సో ఈ మొదటి 2003-2012 మధ్యలో దానికన్నా 2013 నుండి 2022 వరకు 64% సూయిసైడ్ రేటు పెరిగిపోయింది. ఎందుకంటే సోషల్ మీడియా వచ్చింది కదా, ఆన్లైన్లో మరి ఏమేమి మనకు చూపిస్తున్నారు, మనం చూస్తున్నాం, వీటి యొక్క ప్రభావం అంతా మన మీద పడిపోయింది. అండ్ మనుషుల్లో కూడా లో సెల్ఫ్ ఎస్టీమ్, ఇప్పుడంతా కూడా సెలబ్రిటీ కల్చర్. మరి ఒక రంగంలో ఫలానా వారికి పేరు వచ్చేస్తే వీరికి రాకపోతే వారితో వీరు పోల్చుకుని ఆత్మ న్యూనతకి, అంటే లో సెల్ఫ్ ఎస్టీమ్కి గురైపోతారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బ్రేక్ అయిపోతుంది. వారి తల్లిదండ్రులు, వారి తోబుట్టువులు, వారి బంధువులు, వారి టీచర్స్, వారి క్లాస్మేట్స్, వారి వర్గం అంతా కూడా హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు. అది వీరు సాధించలేరు. వీరికి అంత లెర్నింగ్ ఇంటెలెక్చువల్ కేపబిలిటీ ఉండదు, డిసబిలిటీ ఉంటుంది. దాంతోపాటు ఓవర్ యాంగ్షియస్ అండ్ ఓవర్ అంబిషియస్ పేరెంట్స్, అంటే అతిగా వారి మీద ఆశలు పెట్టుకొని అతిగా ఆందోళనకు గురై వారి ముందు వీళ్ళు జుట్టు పీక్కుని గోళ్ళు కొరుక్కునేటువంటి తల్లిదండ్రులు, అట్లాంటి వారిని చూసినప్పుడు ఇక విద్యార్థులకి ఎంత ఎంత భారం పడుతుందో చూడండి. సో వారికి అన్ని మార్కులు వచ్చాయి, నీకు రాలేదే, వారి పిల్లలు అంత పైకి వచ్చారు, మీరు రాలేదే, ఈ క్రిటిసిజం, ఈ కంపారిజన్, మరి ఈ పియర్ ప్రెషర్, వీటి వల్ల విద్యార్థులు ఈధర్ డ్రగ్ అడిక్ట్స్ అయిపోతున్నారు, లేకపోతే మద్యం తాగుతున్నారు, లేకపోతే ఎగ్గొట్టి పారిపోతున్నారు ఇళ్ల నుండి, లేకపోతే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మన మంచి అకాడమిషియన్స్ కూడా, అంటే మంచి విద్యావేత్తలు కూడా ఈ రట్టాగాళ్ళను తయారు చేసేటువంటి మనీ మాంగర్స్ అయినటువంటి, అంటే ధన వ్యాపారులుగా ఉన్న విద్యావేత్తల గురించి నేను మాట్లాడట్లేదు. వారు విద్యా రంగానికి పట్టిన చీడ పురుగులు. నేను మంచి ఒక వ్యక్తిని సమూలముగా, అంటే పరిపూర్ణముగా తీర్చిదిద్దాలి అనుకునేటువంటి విద్యావేత్తల గురించి చెప్తున్నాను. వారంటారు ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతటినీ మనం మార్చాలి. ఎందుకంటే మన దేశంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కేవలము హయ్యెస్ట్ మార్కులను స్కోర్ చేసే దాని మీదే ఆధారపడి ఉంది. టీచర్లకు అడ్మినిస్ట్రేషన్ నుండి ప్రెషరు, మన విద్యార్థులందరికీ ఫుల్ మార్క్స్ రావాలి, మనము మొదటి పేజీలో పేపర్ నిండా వారి యొక్క బొమ్మలేసి ఇంకా నెక్స్ట్ ఇయర్కి ఎక్కువ మందిని అండ్ ఎక్కువ ఆదాయం సంపాదించుకోవాలి. సో 100% పాస్ మార్కులు రావాలి, అండ్ ఇది రావాలి అది రావాలని పెడతారు. సో దాంతో విద్యార్థులుగా కాకుండా చాలా భయంకరముగా ఒక వస్తువులాగా తయారైపోతున్నారు. రాజస్థాన్లో కోట చాలా ప్రముఖమైనటువంటి ప్రెస్టీజియస్ కోచింగ్ హబ్ అది, ఆంధ్రప్రదేశ్లో నంద్యాలలాగా. సో అదే ప్రకారం అక్కడ ఇంజనీర్లు, డాక్టర్లు, సిఏలు, బ్యాంకర్లు వీళ్ళందరూ అవుతారు. కానీ ఇప్పుడు కొత్త లెక్కల ప్రకారం ఒకేసారి రాజస్థాన్లో ఆత్మహత్యలు, ఒత్తిళ్ళు ఎక్కువైపోయేసరికి 40% స్టూడెంట్ ఎన్రోల్మెంట్ డ్రాప్ అయిపోయింది. తల్లిదండ్రులు పిల్లల్ని పోగొట్టుకునే కన్నా వారికి తక్కువ మార్కులు వస్తే పర్వాలేదు, వారు మంచి వ్యక్తులుగా తయారవుతే చాలు అని వారి ఇంటి దగ్గరే వారిని పెట్టుకొని వారు చదివించుకుంటున్నారు. ఒకప్పుడు మరి 4 విద్యార్థులు, స్కూల్కి రాకుండా ఎగ్గొట్టారు, సినిమాకి వెళ్ళారు, మధ్యాహ్నం ఇక చివరి క్లాస్ ముందు స్కూల్కి వచ్చారు. వచ్చినప్పుడు టీచర్ అడిగింది, స్కూల్కి రాలేదే అంటే, మేము 4 కారులో వస్తుంటే కారు టైర్ పంక్చర్ అయింది, దాన్ని బాగు చేయించుకుని వచ్చేసరికి ఇంత టైం అయిందని చెప్పారు. సో ఓకే, పరీక్ష పెట్టాను, మీరు మిస్ అయిపోయారు, సరే 4 మూలల్లో కూర్చోండి అని కూర్చోబెట్టి వారికి పేపరు ఇచ్చి పెన్సిల్ తీసుకొని రాయండి అంటే వారు సిద్ధపడిపోయారు. అప్పుడు ఆమె ఒకే ఒక క్వశ్చన్ అడిగింది, మీ కారులో ఏ టైర్ పంక్చర్ అయిందో ఒక లైన్లో అక్కడ రాయండి. వారికి ఏమి రాయాలి? అబద్ధం చెప్పినోడు 4 ఏ టైర్ అని చెప్తారు? సో దొరికిపోయారు, అడ్డంగా దొరికిపోయారనమాట. ఆ పరీక్షలో అబద్ధికులు బయటపడిపోయారు. అండ్ అట్లాగే దేవుని సంబంధులుగా, క్రైస్తవ విశ్వాసులుగా ఎంచబడేటువంటి వారు పరీక్షల సమయంలో, పరీక్షల వాతావరణములో వారు ఆత్మీయులు కారో బయటపడిపోతారు. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 12 నుండి 14వ వచనం వరకు ఇట్లా ఉంది, ఇదియుగాక నా కుమారుడా, హితోపదేశములు వినుము, పుస్తకములు అధికముగా రచింపబడును, దానికి అంతము లేదు, విస్తారముగా విద్యాభ్యాసము చేయుట దేహమునకు ఆయాసకరము.
ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇది ఏ విధి. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి తెచ్చును. సో అక్కడ సొలొమోను అందరిలోకెల్లా గ్రేట్ ఇంటెలెక్చువల్ స్మార్టెస్ట్ పర్సన్ ఆన్ ద ప్లానెట్ ఇన్ ఆల్ ఆఫ్ హ్యూమన్ హిస్టరీ. ఏం చెప్తున్నాడు? దెర్ ఈస్ మచ్ ప్రాఫిట్లెస్ స్టడీ అంటున్నాడు. అంటే మన లోకంలో అధికముగా ఉపయోగము లేని లాభకరము కాని విద్య ఉంది. దాంట్లో పడిపోయి అసలైంది మర్చిపోవద్దు, అసలైంది మిస్ అవ్వద్దు. అసలైంది ఏంటి? మానవ కోటికి విధి ఏంటి? దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకోవడం మానవ కోటి విధి. హ్యుమానిటీ యొక్క డ్యూటీ అది, రెస్పాన్సిబిలిటీ అది. ఇప్పుడు మనం క్రిస్టియన్ పేరెంట్స్గా, క్రిస్టియన్ స్టూడెంట్స్గా ఎగ్జామినేషన్ టైంలో దేవుడిని మూలన పెట్టేసి, దేవుడిని మర్చిపోయి, దేవుడికి మించినదిగా ఈ యొక్క ఎగ్జామ్ని మనం ట్రీట్ చేసినప్పుడు మనము ఆయన యొక్క ఉద్దేశం ఏదైతే ఉందో దాన్ని మనం మిస్ అయిపోతున్నాం. సో ఆయన అంటాడు, రాత్రంతా చదువుతారు, నెలంతా చదువుతారు, వారాలు చదువుతారు, విస్తారముగా విద్యాభ్యాసము చేయుట దేహమునకు ఆయాసకరం అంటున్నాడు. బుర్ర వేడెక్కిపోతుంది, దాన్ని చల్లబరచడానికి ఛాయలు తాగుతుంటారు, రాత్రి నిద్ర రాకుండా ఉండడానికి నానా కష్టాలు పడతారు. ఇదంతా మనకి అవసరమా? ముందు నుండే చదువుకోండి, ప్రాపర్గా చదువుకోండి, ప్రిపరేషన్ అనేది హోల్ ఇయర్ చేయండి. అప్పుడు ఇంత కష్టము చివరి దశలో మనకు అవసరం ఉండదు. రివిజన్ అనేది ఎవ్రీడే చేసుకోండి. సో ఇట్లా చాలామంది చేసి ఏమైపోతారంటే దారి తప్పిపోతారు. ఒక భక్తుడు ఇట్లా రాశాడు, ఆయన యొక్క స్టడీ అంటే ఆయన కూర్చుని చదువుకునేటువంటి గది చెరసాల అయిపోతుంది విద్యార్థికి. ఆయన చుట్టూ ఉన్నటువంటి పుస్తకాలు వేటినైతే చదువుతున్నాడో అవి అతన్ని చెరసాలలో పెట్టి ఉంచే జైలు గార్డ్స్ అయిపోతాయి. అంటే వాడిని జైల్లో పెట్టేసాయి, అంటే పుస్తకాలే వాడిని కాపాడి బయటికి పోనివ్వకుండా చెరసాలలోనే బంధించి ఉంచే జైలు సిపాయిలుగా ఉంటాయి. అట్లా అయిపోయారు చాలామంది. నేను అందరికీ హై పేయింగ్ కెరియరే, అంటే అధికమైనటువంటి జీతం భత్యం ఇచ్చేటువంటి కెరియరే ముఖ్యం, కానీ హోలీ క్యారెక్టర్ ఇన్ ఎ స్టూడెంట్ ముఖ్యం కాదు. సో ప్రసంగి ఏమంటున్నాడు? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇది ఏ విధి. ఆయనే రాశాడు సామెత 1:7 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలం. సామెత 9:10 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలం. పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారం. సో ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్. దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే అది జ్ఞానానికి మూలం. జ్ఞానం అట్లా ప్రారంభమవుతుంది. జ్ఞానము నీకు దేవుడిలో ఉన్న విశ్వాసానికి తగిన విధేయత చూపినప్పుడు, దేవుడి పట్ల నీవు భయమును భక్తిని కలిగి ఉన్నప్పుడు దేవుడు నీకు పరమ జ్ఞానాన్ని ఇస్తాడు. ఆ జ్ఞానమునకు మించిన జ్ఞానము లోకములో లేదు. ఆ జ్ఞానం నిన్ను ఆత్మీయంగా ఉంచుతుంది, దీవెనకరంగా చేస్తుంది. భౌతికంగా నీవు రాసేటువంటి ప్రతి పరీక్ష, స్కూల్ స్టూడెంట్ అయినా, కాలేజ్ స్టూడెంట్ అయినా, యూనివర్సిటీ స్టూడెంట్ అయినా, పిహెచ్డి అయినా, పోస్ట్ డాక్టోరల్స్ రీసెర్చర్ అయినా, ప్రతిదానికి కావాల్సిన జ్ఞానం ఆయన ఇస్తాడు. కానీ దాన్నే మనం కాదనుకుంటే, దేవుడి పట్ల భయము భక్తి ఉన్నవారు ఆయనను మూలన పెట్టరు, ఆయన్ని మరువరు, ఆయన్ని దేనికోసం వెనక్కి నెట్టరు. ఆయనే ప్రప్రథముడిగా ఉంటాడు, ఆయనే అన్నిటికీ మించి ప్రాధాన్యంగా ఉంటాడు. కొలస్సీ 2:3 బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. కోటాకెందుకు పోతారు? అక్కడ బెస్ట్ కోచింగ్, బెస్ట్ టీచింగ్, బెస్ట్ టీచర్స్, బ్రిలియంట్ మైండ్స్ ఉన్న ఇంపార్టేషన్ జరుగుతుంది. నంద్యాలకు వెళ్తారు, అక్కడ మనకి చాలా గొప్పగా నేర్పిస్తారు. బైబిల్ అంటుంది యేసుక్రీస్తులోనే బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఉన్నాయి. ఆయనే జ్ఞానమై ఉన్నాడు. విజ్డమ్ టీచర్స్, నాలెడ్జ్ ఇంపార్టర్స్ కాదు. మనకి గాడ్ ఈజ్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్ మైన్, అంటే గని, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయనలో ఉన్నాయి. అందుకనే బైబిల్ యేసుప్రభు చెప్పాడు యోహాను 15 మీరు నా యందు నిలిచి ఉంటే నేను మీ యందు నిలిచి ఉంటాను. సో మనం యేసుక్రీస్తులో నివసిస్తే, యేసుక్రీస్తు మనలో నివసిస్తే, బుద్ధి జ్ఞానములు కలిగినటువంటి ఆయన మనలో ఉంటే మనకి బుద్ధికి జ్ఞానానికి ఏమీ కొదవ ఉండదు. ఫిలిప్పి 4:6 ఆయనే చెప్పాడు, దేనిని గూర్చి చింతపడకూడదు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి.
అంటే 2 మిస్ అవ్వద్దు. ఒకటి దేవుడు అనేటువంటి వ్యక్తిని, 2 దేవుడి యొక్క సహాయమును కోరేటువంటి ప్రార్థనను. గాడ్స్ పర్సన్ అండ్ గాడ్స్ పవర్ త్రూ ప్రేయర్. కానీ ఇవే మిస్ అవుతారు పరీక్షల టైంలో. అంత బలమైనటువంటి ఆదేశాలు బైబిల్‌లో ఉన్నా కూడా వాటిని బొత్తిగా పట్టించుకోరు. ఈ టైంలో ఫ్యామిలీస్ అండ్ ఆ యొక్క చిల్డ్రన్, కుటుంబాలు, తల్లిదండ్రులు, పిల్లలు ఏం చేస్తారంటే దేవుడిని నిర్లక్ష్యం చేస్తారు పరీక్షలు రాగానే. వారింట్లో చాలామంది ఇళ్లలో కుటుంబ ప్రార్థనలు ఆగిపోతాయి. పరీక్షలు, చదువు, ప్రిపరేషన్. తర్వాత విద్యార్థులు వారి ప్రేయర్ టైం తగ్గిచ్చేస్తారు. వారి బైబిల్ స్టడీని తగ్గిచ్చేస్తారు. చర్చ్ అటెండెన్స్‌ని తగ్గిచ్చేస్తారు. మినిస్ట్రీ చేసేవారు మినిస్ట్రీ ఆపర్చునిటీస్‌ని వదిలేస్తారు. ఫెలోషిప్‌కి ఎక్కువ సమయం ఉండరు. మామూలుగా అయితే సండే పరీక్షలు లేనప్పుడు ఇంకొక అరగంట, గంట చర్చిలో ఉండి అందరితో సహవాసం చేస్తారు. పరీక్షలు అనుకోండి, ఆన్ ద డాట్ వస్తారు, ఆన్ ద డాట్ అవుట్. ఇవన్నీ ఏం చూపిస్తున్నాయి అంటే దేవుడు ముఖ్యం కాదు, దేవుడిని నేను అట్లా పక్కన పెట్టేయచ్చు, నాకు ఇది ముఖ్యం. సో ఈ ప్రకారము మరి ఇంకా అడిషనల్గా ట్యూషన్లు, అడిషనల్గా కోచింగ్లు, అడిషనల్గా క్లాసులు, పగలు లేదు, రాత్రి లేదు. ఆ ప్రకారం వారు ఎగ్జామ్ ప్రిపరేషన్ కోసం సిద్ధపడతారు. ఎప్పుడైతే దేవుడిని ఒక స్టూడెంట్, ఒక ఫ్యామిలీ, ఒక పేరెంట్ కట్ ఆఫ్ చేశారో వారు జ్ఞానానికి వారిని వారు దూరం చేసుకుంటున్నారు. దేవుడి యొక్క అనుగ్రహానికి దూరం చేసుకుంటున్నారు. అండ్ వారికి దేవుడి భయం లేదు అనేది వారు చూపించేస్తున్నారు. నా ప్రశ్న ఏంటంటే, నేను ఒక యావరేజ్ స్టూడెంట్ని. పాసు ఫెయిలు అది నా స్టూడెంట్ లైఫ్. యావరేజ్ స్టూడెంట్ని, మామూలు 50% కూడా కొన్నిట్లో పరీక్షల్లో నాకు మార్కులు రాలేదు. నేను గ్రహించింది ఏంటంటే, కొంతమంది ఫుల్ టైం ఉద్యోగము చేసుకుంటూ కష్టపడి 2 ఏళ్ళు సివిల్స్ కొరకు ప్రిపేర్ అయ్యి సివిల్స్ ఎగ్జామ్స్ని క్రాక్ చేసి బ్యూరోక్రాట్లు అయ్యారు, ఫుల్ టైం జాబ్ చేస్తూ. కొంతమంది $1 బిలియన్ ఫ్యామిలీ బిజినెస్లో ఉంటూనే ప్రపంచ స్థాయి స్టాన్ఫోర్డ్లో, హార్వర్డ్లో, ఆక్స్ఫర్డ్లో అడిషనల్గా ఇక్కడ వ్యాపార బాధ్యతలు వారు కుటుంబాన్ని పోషిస్తూనే మళ్ళా లక్షల కోట్ల వ్యాపారాలు వారికి ఉన్నాయి. అక్కడికి పోయి వారు అడిషనల్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లేకపోతే ఫైనాన్స్ లేకపోతే మేనేజ్మెంట్ డిగ్రీస్ని సాధిస్తున్నారు. కొంతమంది జైల్లో ఉండి జైలు జీవితము అనే కఠినమైనటువంటి జీవితానికి వారు ప్రతిరోజు లోనగుచ్చు జైల్లో ఉండి పరీక్షలు రాసి పెద్ద పెద్ద పరీక్షల్లో పాస్ అయి బయటకు వచ్చారు. కొంతమందికి గుడ్డితనం ఉంటుంది, కొంతమందికి చెవిటితనం ఉంటుంది, కొంతమందికి మూగ ఉంటుంది, కొంతమందికి వైకల్యం ఉంటుంది, చేతులు కాళ్ళు ఉండవు, అయినా వారు పరీక్షలు రాసి. మనం చూస్తుంటాం, ఒకడికి చేతులు లేవు, కాలితో పెన్ను పట్టుకొని పరీక్ష రాసి పాస్ అయినోడు ఉన్నాడు. మరి అట్లాంటప్పుడు క్రైస్తవులు కాసేపు ప్రార్థన చేసి, కాసేపు బైబిల్ చదివి, కాసేపు సంఘంలో దేవుణ్ణి గణపరిచి, వారు చేసేది సంవత్సరం అంతా అట్లాగే చేసి పరీక్షలు రాస్తే ఎందుకు పాస్ అవ్వరు? అది నా ప్రశ్న. ఎందుకంటే మత్తయి 6:33లో ప్రభు చెప్పాడు, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడి. ఏమి తిందుము, ఏమి తాగుదుము, ఏమి ధరింతుము, పరీక్షల్లో ఎన్ని మార్కులు సాధింతుము, అన్నీ మీకు అనుగ్రహించబడతాయి. మీరు ఎంత కష్టపడినా సంపాదించలేని మార్కులు దేవుడు గ్రేస్ మార్కులుగా మీకు ఇవ్వగలడు. సో కెరియర్ కన్నా క్యారెక్టర్ ముఖ్యము అని, హై ఫ్లయింగ్ జాబ్ కన్నా హై హోలీ టెస్టిమనీ ముఖ్యము అనేది మనం మర్చిపోయాం. క్రీస్తులో సంతృప్తి అది గొప్ప లాభ సాధనం. బైబిల్ చెప్తోంది, పెద్ద బంగళా, పెద్ద కారు, పెద్ద పొజిషన్ కాదు. ఓకే, నేను బాగా చదవలేకపోతున్నాను, నాకు అంత తెలివితేటలు లేవు, నేను చదవాలి అనుకునేటువంటి విద్యార్థులు ఏం చేయాలంటే, నిద్ర టైం కొంత తగ్గించుకోండి. దేవుడి టైం తగ్గించొద్దు, నిద్ర టైం తగ్గించండి. 3 పూట్ల తినొద్దు, 2 పూట్లే తినండి. లేకపోతే 1 మీల్కి వచ్చేయండి, రోజుకి ఒకే పూట తినండి. ఆ మిగతా 2 పూటలు ఆ నిమిషాలు ఎంతసేపు అయితే తింటారో ఆ టైం దేవుడికి ఇచ్చేయండి. సోషల్ మీడియా మానేయండి, బాయ్కాట్ చేయండి, అసలు ఫోన్ పెట్టుకోకండి దగ్గర. పివి సింధు, మన హైదరాబాదీ టెన్నిస్ స్టార్, ఆమె ఒక పెద్ద ఈవెంట్ కోసం ప్రిపేర్ అవుతున్నప్పుడు గోపీచంద్ ఆమె కోచ్ ఆమె ఫోన్ తీసుకుంటే 9 నెలలు పివి సింధు తన ఫోన్ని చూడను కూడా చూడలేదు ఒక గేమ్ గెలవడానికి. మీరు ఆ పని చేయండి. ఇంకా నేను అట్లా చెప్పాలంటే ఇంకొక అరగంట చెప్తాను.
ట్యూషన్ క్లాసులు తగ్గించండి, కోచింగులు తగ్గించండి. దేవుడికి సమయం ఇవ్వండి, ప్రార్థన చేయండి. ఫస్ట్ చింతలుండవు, భయాలుండవు, నిమ్మలంగా ఉంటారు. నేర్చుకున్నది మీ బుర్రకెక్కుతుంది, పరీక్షల్లో రాసేటప్పుడు జ్ఞాపకానికి వస్తుంది. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, దేవుడు మనకు బ్రెయిన్ ఇచ్చాడు, దాంట్లో ఇంటెలెక్ట్ని పెట్టాడు, దాన్ని వినియోగించేటువంటి కెపబిలిటీని ఇచ్చాడు, పొటెన్షియల్ని ఇచ్చాడు. సో ఆయన్ని కాదని మనలాగా సృష్టింపబడి, ఆయన చేత సృష్టింపబడి పొందినటువంటి ఇంకొక బ్రెయిన్ ఉన్నటువంటి ట్యూటర్ నేర్పిస్తే నేను నేర్చుకుంటాను, నేను ట్యూటర్కి టైం ఇస్తాను, టీచర్కి టైం ఇస్తాను, కానీ వాళ్ళని క్రియేట్ చేసినటువంటి గ్రేట్ క్రియేటర్కి టైం ఇవ్వను అంటే అది నాకు ఫూలిష్నెస్ అనిపిస్తుంది. కామన్ సెన్స్ కూడా నాకు అట్లా చెయ్యాలని నేర్పించట్లేదు. నేను యావరేజ్ స్టూడెంట్ని, 50 మార్కులు కూడా కొన్నిట్లో నాకు రాలేదు. మనం గ్రహించాల్సింది ఏంటంటే, దేవుడు ఉంటేనే కదా మనం ఉన్నది. ఆయన నాకు శ్వాసను పొడిగిస్తే, జీవమిస్తే నేను సజీవుల లెక్కలో ఉంటా, అప్పుడే పరీక్షలో కూర్చుంటా. ఆయన నాకు స్వస్థ బుద్ధిని ఇస్తే, నన్ను మెంటల్లోడిగా మారనివ్వకుండా కాపాడితేనే పరీక్షలో కూర్చుంటా. ఆయన నాకు జ్ఞాపక శక్తిని ఇస్తేనే నేను పరీక్షలో నేను చదివిందంతా జ్ఞాపకం పెట్టుకొని రాసుకుంటా. ఒక కాలేజ్ ఎగ్జామ్లో ఒక స్టూడెంట్ క్వశ్చన్ పేపర్లో ఇట్లా రాశాడు, డెడికేటెడ్ టు మై మెమరీ విచ్ రీసెంట్లీ పాస్డ్ అవే. నేను చదివిందంతా నా యొక్క మెమరీకి నేను సమర్పించేశాను, అండ్ ఈ మధ్య ఆ మెమరీ చచ్చిపోయింది. సో అక్కడ క్వశ్చన్ పేపర్లో ఏం రాయలేదు. మనకు అవకాశం ఉంటేనే కదా. ఒక చక్కని విద్యార్థి పరీక్ష రాయడానికి వెళ్తున్నప్పుడు కిడ్నాప్ చేసేసారు. ఒక విద్యార్థి పరీక్ష హాల్లో ఉన్నప్పుడు దుండగులు వచ్చి అతని మీద దాడి చేస్తే దెబ్బలు తాకి హాస్పిటల్కి వెళ్ళాడు, పరీక్ష రాయలేకపోయాడు. పరీక్ష కన్నా ముందే కొందరు రోగంలో ఉండిపోయి ఆ సంవత్సరం పరీక్షలు మిస్ అయిపోతారు. నానా రకాలుగా పరీక్షలు రాయకుండా ఉండే పరిస్థితులు మనకు తెలుసు. 1 minute లేట్ అయితే సో ఆయన లేకుండా మనం ఏం చేస్తాం? సో చివరి మాట దానియేలు 1:17-20 ఎక్స్ప్లెయిన్ చేయను, జస్ట్ చదివి నేను విడిచిపెడతాను. ఈ 4 బాలుర సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రావీణతయు వివేచనయు అనుగ్రహించను. అది అండర్లైన్ చేయండి. ఎవరిచ్చారు? దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రావీణతయు వివేచనయు అనుగ్రహించను. మరియు దానియేలు సకల విధములకు దర్శనములను స్వప్న భావములను గ్రహించు తెలివి గలవాడై ఉండెను. నెబుకద్నెజరు తన సముఖమునకు వారిని తేవలనని ఆజ్ఞ ఇచ్చి నియమించిన దినములు కాగానే నపుంసకుల అధిపతి రాజు సముఖమున వారిని నిలువబెట్టెను. రాజు వారితో మాట్లాడగా వారందరిలో దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్య వంటి వారు ఎవరునూ కనబడలేదు కనుక వారే రాజు సముఖమున నిలిచిరి. ఇప్పుడు మళ్ళీ అండర్లైన్ చేసుకోండి. రాజు వీరి యొద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయంలో దాన్ని హైలైట్ చేయండి. వీరు తన రాజ్యమంతటా నుండు శకునగాండ్ర కంటెను, గారెడి విద్య గల వారందరి కంటెను 10 అంతలు శ్రేష్ఠులని తెలియబడెను. సో ఈ 4 దేవుడి మీద ఆధారపడ్డారు, దేవుడి కొరకు అంకిత భావముతో తీర్మానించుకున్నారు, దేవుడినే వారు మూలముగా పెట్టుకున్నారు కనుక ఆ దేశం అంతట్లో ఉన్నటువంటి వారందరికన్నా 10 times బెటర్. సో దేవుడు నిన్ను 10 times బెటర్ బ్లెస్సింగ్తో దీవించగలడు. కానీ 10 times బెటర్ బ్లెస్సింగ్ నీకు వద్దనుకుంటే ఇక నేనేమంటాను? చివరి మాట, ఒక ఎగ్జామ్, దానికి విద్యార్థులందరూ టైం కన్నా ముందు వచ్చారు, ఎగ్జామినేషన్ హాల్లో కూర్చున్నారు. క్వశ్చన్ పేపర్ ఇక అక్కడ ఉన్నటువంటి వారు అందరికీ పనిచేశారు. క్వశ్చన్ పేపర్లో మామూలుగా పైన ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. సో ఆ ఇన్స్ట్రక్షన్స్లో ఇట్లా రాయబడి ఉంది, ఈ యొక్క పరీక్ష రాయక మునుపు దీంట్లో ఉన్నదంతా కూడా, ఈ యొక్క పత్రం అంతటిని కూడా, ఈ యొక్క పేపర్ అంతటిని కూడా క్షుణ్ణంగా చదివిన తర్వాతే మొదలుపెట్టండి. ఒకడు చాలా తెలివి కలిగినటువంటి విద్యార్థి, వాడు అది చదవకుండా క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాసేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. 10 నిమిషాలకు ఒక ఆయన లేచాడు, పేపర్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు. 15 నిమిషాలకు ఇంకొకరిద్దరు లేచారు, ఇచ్చేసి వెళ్ళిపోయారు. గంట సేపటికి మొత్తం అంతా క్లాస్ ఖాళీ అయిపోయింది. వీడు ఒక్కడే రాస్తున్నాడు. ఇంకా అక్కడ ఉన్నటువంటి టీచర్ ఏమీ అనకుండా ఆమె బెంచ్ దగ్గర కూర్చునే ఉంది. వీడు ఇంకా కొంత టైం అయిన తర్వాత మొత్తం అంతా రాసి చివరి క్వశ్చన్ దగ్గరికి వచ్చాడు. చివరి క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి. వీడు అనుకున్నాడు వీళ్ళు సరిగా ప్రిపేర్ అవ్వలేదు, వీరికి ఆన్సర్లు తెలియదు, అండ్ వీళ్ళు మొద్దులు, అందుకని అందరు రాయకుండా ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు. లాస్ట్ క్వశ్చన్ ఆ పేపర్ మీద ఏమని ఉందంటే,
ఈ ప్రశ్నాపత్రంలో ఉన్నటువంటి ఏ ప్రశ్నకి నీవు జవాబు రాయకూడదు. దీని మీద కేవలము నీ పేరు అండ్ నీ యొక్క క్లాస్ వివరాలు మాత్రము రాసి అట్లాగే పత్రం ఇచ్చి వెళ్ళిపోవాలెను. సో అందరూ పాస్ అయిపోయారు. వాడు ఫెయిల్ అయిపోయాడు ఆ పరీక్షలో. ఎందుకంటే వాడిని రాయొద్దన్నది రాసేసాడు. ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వలేదు. ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వకపోతే ప్రతి ఒక్కడు ఫెయిల్ అయిపోతాడు. అండ్ వీడైతే ఎగ్జామినేషన్లో ఫెయిల్ అయ్యాడు. కానీ చాలామంది దేవుడి యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వక లైఫ్లో ఫెయిల్ అయిపోతారు. నువ్వు పిహెచ్డి అయితే, నువ్వు ఎంత పెద్ద డిగ్రీ సంపాదిస్తే, నువ్వు లైఫ్లో ఫెయిల్ అయిపోతే, డివైన్ ఇన్స్ట్రక్షన్స్ని నీవు ఫాలో అవ్వకుండా ఫెయిల్ అయిపోతే, నీకన్నా మిజరబుల్ పర్సన్ ఇంకొకరు ఉండరు. సో అట్లాంటి పరిస్థితిలో ఎవరు ఉండకూడదు. నన్ను ఇట్లా సంప్రదించి ప్రేయర్లు చేయించుకున్నప్పుడు, నాతో కౌన్సిలింగ్ చేసుకున్నప్పుడు, ఆ తల్లిదండ్రుల్ని, ఆ విద్యార్థుల్ని చూసినప్పుడు కొన్నిసార్లు నాకు ఏమి చేయాలో అర్థం కాదు. వాళ్ళ కోసం ప్రార్థన చేయాలన్నా ఎట్లా చేయాలో అర్థం కాదు. సో అట్లాంటి వారు ఈ రోజుల్లో ఎక్కువ. అట్లా మీరు ఉండక దేవుడికి మీ జీవితాన్ని సమర్పించుకోండి. దానియేలులాగా ఉండండి, షద్రక్ మెషక్ అబేద్నెగోలాగా ఉండండి. సొలొమోను చెప్పినటువంటి సూత్రాన్ని పాటించండి. దేవునికి లోబడి, భయపడి, భక్తితో ఆయన్ని మీరు మీ యొక్క జ్ఞానమునకు మూలముగా, వివేచనకు మూలముగా పెట్టుకోండి. అప్పుడు మీకు ఏమీ తక్కువ కాదు, మిమ్మల్ని ఉన్నతమైనటువంటి స్థితిలో దేవుడు పెడతాడు. అట్లాంటి కృప దేవుడు మీకు, మీ కుటుంబానికి అనుగ్రహించునుగాక. మర్చిపోవద్దు, మరోసారి దేవుడు మనల్ని బిబ్లికల్లీ స్పీకింగ్ వాక్యానుసారంగా మాట్లాడితే అనే క్రిస్టియన్ పాడ్కాస్ట్లో కలిపేంత వరకు వాక్యానుసారంగా ఆలోచించండి, వాక్యానుసారంగా కోరుకోండి, వాక్యానుసారంగా మాట్లాడండి, వాక్యానుసారంగా ప్రవర్తించండి, వాక్యానుసారంగా జీవించండి. పరీక్షల కొరకు సిద్ధపాటు, పరీక్షలు రాయడం, పరీక్షల ఫలితాలు అంతా కూడా వాక్యానుసారంగానే ఉండాలి. God bless you all. See you soon. Amen.